ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా పోలీసులు అదనపు బలగాలను సర్వం సిద్ధంగా ఉన్నాయని కాకినాడ జిల్లా రామచంద్రపురం డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. మండపేట కలవపువ్వు సెంటర్ వద్ద ధర్నా రాస్తారోకోలు వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసులు ఎలా స్పందిస్తారో లైవ్ లో నమూనా కార్యక్రమాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలు అదుపు తప్పితే తీసుకునే చర్యలను పోలీసులు కళ్లకు కట్టినట్టు చూపించారు. గెలుపోటములకు సంబంధించి రెండు పక్షాల్లో అలజడులను సృష్టించేవారు ఉంటారని, వారికి చట్టం చుట్టం కాదనే విషయం అవగతమయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించారు. కొంతమంది వ్యక్తులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారుల రూపంలో ఉద్యమాన్ని చేపట్టగా వారిని పోలీసులు అదుపు చేయడం కళ్లకు కట్టినట్టు చూపించారు. పోలీసులపై రాళ్లు రువ్వడం, వారిపై లాఠీచార్జీ వంటి దృశ్యాలు వాస్తవంగా నాటకీయంగా చూపించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడిన సమయంలో ఎలాంటి అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తే తమ వైపు నుండి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అసాంఘిక శక్తులు ఆయా గుంపుల్లోకి చొరబడి అలజడి సృష్టిస్తారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే దాన్ని ధీటుగా ఎదుర్కొంటాకి ఈరోజు మేము పోలీస్ శాఖ అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉన్నదని చెప్పడానికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎస్ శ్రీధర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా ఏఆర్డీఎస్పీ గారు మొత్తం అందరూ కూడా వాళ్ళ యొక్క సాయుధ సిబ్బందితోటి ఈరోజు ఏ విధంగా ఒకవేళ శాంతి భద్రత విఘాతం చేస్తే దాన్ని ఏ విధంగా మేము ఎదుర్కొంటాం, ఏ విధంగా వాళ్ళని అణిచివేస్తాం అన్నది మేమంతా కూడా ఇక్కడ లైవ్గా మీకు అందరికీ డెమాన్స్ట్రేట్ చేసి మా యొక్క సర్వసన్నద్ధతని అందరికీ మేము తెలియజేస్తాం. కాబట్టి ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరూ కూడా చట్టాన్ని వారి చేతుల్లో తీసుకోకుండా రేపు రాబోయే 4వ తారీఖు కౌంటింగ్లో మీరందరూ కూడా మా శాంతి భద్రతకి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.